యువకులే దానికి కారణం అనే విషయాన్ని మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. ఇవాళ దేశం పోతున్న దీనికి మనం కూడా భాగస్వామ్యం వహించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ దేశం అటువంటి సమర్థ నాయకత్వం ఉంది. గతంలో నాయకత్వం ఉండేది కాదు. ఇటువంటి సమర్థమైన నిర్ణయాలు, నిర్ణయాత్మకమైన చర్యలు తీసుకునే నాయకత్వం ఉండేది కాదు. ఇవాళ అదృష్టవశాత్తు అటువంటి నాయకత్వం మనకు ఉంది. కాబట్టి ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవాళ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ఉంది. దాని కింద యూ కెన్ అవైల్ లోన్ అప్ టు 50 lakhs or 2 crore స్టార్ట్అప్ ఇండియా కింద విత్ సబ్సిడీ ఆఫ్ 35%. అమ్మాయిలకైతే 35% నేరుగా సబ్సిడీ ఇస్తారు. యూ అవైల్ లోన్ వితౌట్ ఎనీ ష్యూరిటీ, వితౌట్ ఎనీ గ్యారంటీ. ఇవ్వకుండా 30% అంటే 2 కోట్లు లోన్ తీసుకుంటే 30% సబ్సిడీ అంటే 70 లక్షలు మాఫీ. ఇటువంటి అనేక పథకాలు ఉన్నాయి. చదువు, మీరు ఉద్యోగాలు మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీరు ఏదైతే బిఎస్ఆర్బీకో లేదా సాఫ్ట్ సెలక్షన్ కమిషన్ ఆర్ఆర్బీకో దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఆ లక్ష్యం పెట్టుకోండి. లేదా దాని తర్వాత గ్రూప్ పెట్టుకోండి. లేదా దాని తర్వాత సివిల్స్ టార్గెట్ పెట్టుకోండి. ఏది కాకపోతే మీరు నిరాశ చెందకండి. ప్రభుత్వం అనేక రకాల సహకారం అందిస్తుంది. వాటిని ఉపయోగించుకోండి.